శేషాచలంలో కొట్టేసిన ఎర్రచందనం దొంగల్ని ఎక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలంటున్నారు. ఫారెస్ట్ అధికారులతో భేటీలో పవన్ కళ్యాణ్ నడుపుతున్న చర్చకు సంబంధించిన వివరాలివి. రెడ్ శాండిల్ రాష్ట్ర సరిహద్దులు దాటుతుంటే అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా ఉంటున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో భేటీకి సంబంధించి కొన్ని దృశ్యాలు టీవీ స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాం. అయితే కేవలం కూలీల్ని పట్టుకోవడం కాదు, ఎవరైతే ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న పెద్దలు ఉంటారో వాళ్ళని, ఎవరైతే స్మగ్లింగ్ నడిపిస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ పక్కన